అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజాస్వరం టీవీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని మన కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్ సంఘటన మనందరికీ తెలిసిందే. దాదాపు 25 మంది దాంట్లో మరణించారు. ఆ బస్ కాలిపోవడానికి కారణం ఎవరు? ఆ బస్కి యాక్సిడెంట్ అయ్యి పల్సర్ బండి దాని కింద వెళ్ళి ఫైర్ యాక్సిడెంట్ అయిందన్న ఒక విషయం బయటకు మనందరికీ వెల్లడించడం జరిగింది. ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్నారు, ఫిట్నెస్ లేకుండా రోడ్ల మీదకి వస్తున్నాయి, హెవీ లైసెన్స్ లేకుండా డ్రైవర్లు డ్రైవ్ చేస్తున్నారు. ఈ ప్రతి విషయాన్ని మీ ముందు ప్రజాస్వరం టీవీలో ఉంచుతాను. ఇది షార్ట్ వీడియోలో మీకు ప్రతిది ఒక్కటే నేను చెప్పలేకపోవచ్చు, కానీ మొత్తం లాంగ్ వీడియోలో ఆ బస్సుల యొక్క వ్యవహారం, బస్ డ్రైవర్ల యొక్క వ్యవహారం, వాళ్ళు చేసే ర్యాష్ డ్రైవింగ్ ప్రతిది ఒక్కటే నేను మీ ముందు పెడతాను. కేవలం తమ స్వలాభాల కోసం, ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ప్రజల యొక్క ప్రాణాలతో ఆడుకుంటున్నారు. అసలు ఫైర్ ఎగ్జిట్ నుంచి ఎంతమంది బయటకు వచ్చారండి? 21 మంది 25 మంది చనిపోయారు. ఫైర్ ఎగ్జిట్ ఎక్కడుంది? అసలు ఎంత గ్యాప్, ఎంత చిన్న గ్యాప్స్ పెట్టేసి సీట్లు దగ్గరగా పెట్టేసి మీరు అదర్ స్టేట్ నుంచి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మీరు రిజిస్ట్రేషన్ తీసుకోవడం ఆన్లైన్ సర్వీస్ ద్వారా బస్సుల్లో ప్రయాణాలు చేయాలంటే చాలా భయం వేస్తుంది. వాళ్ళు ఇచ్చే ర్యాష్ డ్రైవింగ్ కానీ, వాళ్ళు పెట్టే ఇబ్బందులు కానీ, డబ్బులు మాత్రం సీట్లకి అని ఇంత అని కేటాయించి డబ్బులు తీసుకుంటా ఉన్నారు. మీరు ఏంటిది? కావేరీ ట్రావెల్స్, కేవీఆర్ ట్రావెల్స్, ఈ కొన్ని ట్రావెల్స్కి చెప్తా ఉన్నా. మొన్న రీసెంట్గా ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి అరుణాచలం వెళ్ళొస్తుండగా యాక్సిడెంట్ అయినప్పుడు దాని గురించి కేవీఆర్ ట్రావెల్స్ కాల్ చేస్తే ఒక్కడు ఆన్సర్ చేయలే, ఒక సర్వీస్ లేదు. కావేరీ ట్రావెల్స్ ఈ రోజు చెప్తున్నా, నేను ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది. బస్సు తగలబడిపోయిన విషయంలో మీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారో, డ్రైవర్లు పెట్టి ర్యాష్ డ్రైవింగ్ ఒక్కసారి ఆలోచించండి. డ్రైవర్లు ఎంత ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారో దాని మీద ఆల్రెడీ చలానాస్ ఉన్నాయి. 26,000 రూపాయల చలానాస్ ఉన్నాయి. ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ ఉల్లంఘన. ఏం డ్రైవర్లు మీ ఇష్టారాజ్యం అనుకుంటున్నారా? కావేరీ ట్రావెల్స్ మీకేమన్నా కొమ్ములు ఉన్నాయా ప్రజల్ని నాశనం చేయమని, ప్రాణాలతో ఆడుకోమని చెప్తున్నారా ఎవరన్నా? వాళ్ళు దగ్గర పెట్టుకోండి. రేపొద్దున ప్రతిదీ విశ్లేషణతో సహా అధికారులు లంచాలకు లొంగిపోయి మీకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వడం, బస్సులు రూల్ ప్రకారంగా లేకపోయినా ఆమోదాలు ఇవ్వడం, పర్మిషన్స్తో మీరు రోడ్డుకి ఎక్కించడం, ప్రతిదీ విశ్లేషణతో మీ కావేరీ ట్రావెల్స్లో ఉన్న బస్సులు మీకు రిజిస్ట్రేషన్ ఏమో అదర్ స్టేట్లో ఉంటుంది, ఇండియా మొత్తం తిరగొచ్చన్న ఒక్క విధంతోనే మీరు ఏపీ తెలంగాణలో నడుపుతున్నారు మీ బస్సులు. రిజిస్ట్రేషన్ మొత్తం అదర్ స్టేట్లోనే జరిగింది. ప్రతి బస్ 90% మీ దగ్గర ఉన్న బస్సులకి అదర్ స్టేట్లోనే రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓడి, టిఎన్ అండ్ బిఆర్ అండ్ డిడి, డిఎల్, ఏ, పివై, పాండిచేరి. ఇక ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ మీ బస్సులు చాసెస్ నెంబర్ని మార్చేసి లారీ చాసెస్ని తీసుకొచ్చి బస్సుగా చేసి హెవీ ఎక్విప్మెంట్ ఎక్కించడం వల్ల, వాటిని ఏసీ బస్సులుగా కన్వర్ట్ చేయడం వల్ల కూడా ఫైర్ యాక్సిడెంట్లు మనం గతంలో కుకట్పల్లి మెట్రో స్టేషన్ కింద కాలిపోవడం చూసాం. ఇలాంటి విషయాల్ని పూర్తిగా రేపొద్దున మీకు బిగ్ స్క్రీన్ మీద ఏదైతే ఉంటుందో స్క్రీన్ మీద అనలైజ్ చేసి ఖచ్చితంగా ప్రతిదీ మీ ముందుంచుతాను. పిచ్చ నాటకాలతో ప్రయాణికులతో ఆడుకోవద్దు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మీకు చాలా చులకనగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క అవసరాలనే మీరు ప్రతి ఫెస్టివల్కి మీరు బస్ టికెట్లు పెంచుతారు, అయినా కానీ 3,000 ఫ్లైట్ టికెట్తో సహా మీ బస్ టికెట్లు వసూలు చేస్తున్నారు.